వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాదిగలకు అన్యాయం చేశారు. జిల్లా వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఒక ఉద్యమంలా కొనసాగాలి. కుమ్మర ఘటనపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు. పరిగిపట్నంలో ఫుట్పాత్ ఆక్రమణలు తొలగింపు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ మన దిలాబాద్ పట్నం డాక్టర్స్ హెల్ప్తో దాదాపు 37 కెమెరాస్, దానిలో 21 కొత్త కెమెరాస్ అండ్ 16 ఓల్డ్ కెమెరాస్ రిపేర్ చేయడం జరిగింది. ఈ కెమెరాస్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, అంటే జస్ట్ మాత్రమే డాక్టర్స్కి కాదు. ఎందుకంటే వీళ్ళ పెట్టిన కెమెరాస్తో ఎక్కడైనా దొంగతనం అయితే పోలీస్ ట్రేస్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక కెమెరా అంటే 100 పోలీస్మెన్ ఐజ్ లాగా ఉంటుంది. దయచేసి ఇప్పుడు ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్, మ్యాక్సిమం కెమెరాస్ ఇప్పుడు ఐఎంఏ అట్లా అసోసియేషన్ లాగా అట్లా ముందు వచ్చింది. ప్రతి అసోసియేషన్ ఇప్పుడు దానిలో చాలా కిరాణా అసోసియేషన్, జ్యువెలరీ అసోసియేషన్, ఇంకా కూడా ఏమేమి మొబైల్ అసోసియేషన్ వీళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా ముందు వచ్చి ఇట్లయినా అట్లీస్ట్ వాళ్ళు ఎంత కెమెరాస్ పెట్టగలుగుతారు అంటే కెమెరాస్ పెట్టించారు. రీసెంట్గా తెలంగాణలో మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా వాళ్ళు ఎలెక్ట్ అయ్యారు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వాళ్ళ వార్డులో అట్లీస్ట్ 10 కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే మన దొంగతనం ఒకటి తగ్గిపోతుంది. ఎందుకంటే డెటరెన్స్ వస్తుంది. ఇది కాకుండా డిటెక్షన్లో కూడా మనకి చాలా హెల్ప్ వస్తుంది. లోక్సభలో ఒక్కటి కూడా కేటాయించలేదు. అప్పటికే పార్టీ మారొచ్చిన మా మాల సోదరుడికి బిడ్డకు కొడుకు ఇచ్చారు. అప్పటికే వాళ్ళ ఇంట్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. బెల్లంపల్లి అండ్ చెన్నూరు నుంచి 2 ఉన్నారు ఆ కుటుంబంలో. ఆ కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళ కొడుక్కే పెద్దపల్లి ఇచ్చారు. ఆడ మాదిగలు ఎంతో మంది ఎదురు చూశారు, ఇవ్వలే. ఇప్పియడంలో ఆయన పాత్ర ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉన్నది. సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్ లో చేరితే దయాకర్కు మాదిగ బిడ్డకు రాలే. కానీ అప్పటికే ఉండబడే ఇంకొక అమ్మాయికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కడియం సేరి కూతురికి ఇచ్చేశారు. సిట్టింగ్ ఎంపీకి ఇవ్వలే, ఓడిపోయిన మా ఇంద్రకి ఇవ్వలే. మహిళకి ఇవ్వదలుచుకుంటే గన్పూర్లో కడియం సేర్ మీద ఓడిపోయిన ఇంద్ర ఉన్నది. సిట్టింగ్ ఎంపీగా ఇవ్వదలుచుకుంటే పసునూరు దయాకర్ ఉన్నాడు, ఇవ్వలే. ఇక 180% ఉండబడే నాగర్ కర్నూల్లో సంపత్ నుంచి మొదలుకుంటే ఎంతో మంది ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు చొరవతోటే నిత్యం ఆయన చుట్టూ తిరిగే మల్లు రవి. ఈ పట్టణం లోపల రోజు రోజుకు జనాభా పెరుగుతుంది, దాంతోపాటు వెహికల్స్ కూడా ఎక్కువైపోయినాయి. సో మేము ఒక 2 నెలల క్రితమే మున్సిపల్ శాఖ ఆధ్వర్యం లోపల, ఎంబీఐ గారి ఆధ్వర్యం లోపల పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఇక్కడ పరిగిపట్నం లోపల ఫుట్పాత్లు ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి బాగా. అదేవిధంగా వెహికల్ కూడా అనాథరైజ్డ్ పార్కింగ్ చేస్తారు. దానివల్ల ఏమవుతున్నాయంటే పబ్లిక్ ఎవరైతే ఫుట్పాత్ మీద పోవాల్సిన పబ్లిక్ రోడ్డు మీద పోవడం వల్ల యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళు ప్రమాదాలకు గురవుతారు. ఈ మధ్య ఈ 2-3 నెలల కాలంలో దాదాపు 5-6 యాక్సిడెంట్లు అయినాయి పరిగి టౌన్ లోపల. 2 పర్సన్స్ కూడా చనిపోవడం జరిగింది. సో కాబట్టి యాక్సిడెంట్లు నివారించాలనే ఉద్దేశంతో ఫుట్పాత్లను ఎంక్రోచ్మెంట్ ఏదైతే చేస్తారో షాప్ యజమానులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫుట్పాత్ను ఆక్యుపై చేయకూడదు. పబ్లిక్ అది నడవడానికి ఉన్న దారి కాబట్టి వాళ్ళు నడిచే విధంగా సహకరించాలి అందరూ. మరొకసారి ఈ యొక్క షాప్ యజమానులకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫుట్పాత్కి మాత్రం ఆక్యుపై చేయకండి. మీ బైకులు కానీ మీ కార్లు కానీ రాంగ్ పార్కింగ్లో చేయకూడదు. ఆటో యూనియన్ వాళ్లకు, ఆటో డ్రైవర్లకు కూడా తెలియజేయండి విధంగా వాళ్ళకు కేటాయించిన స్థలం లోపలనే వాళ్ళు ఆటోలు పార్క్ చేసుకోవాలి. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు. నైట్ కూడా ఒక యాక్సిడెంట్ అయింది, అతను హెల్మెట్ లేకపోవడం వల్లనే మన ఇక్కడ బార్పేట సైడ్ వస్తుంటూ కొడంగల్ ఎక్స్ప్రెస్ నుంచి బార్పేటకి వస్తుంటూ చనిపోవడం జరిగింది అతను. సో ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా వెళ్ళకండి. అదే
పట్టణ ప్రజలకు తెలియజేయాలంటే రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో డ్రైవ్ చేయకండి. అయితే ఒక 100 మీటర్ల దూరం అవుతుంది అంతే. మనం రాంగ్ రూట్లో వెళ్తే ప్రమాదం గురైతే మీ వల్ల తప్పు, మీరు రాంగ్ రూట్లో పోవడం వల్ల ఎదురుగా వచ్చి వెహికల్ టక్కరిస్తే మీకు ప్రమాదం జరిగినా అవతల వాళ్ళకి ప్రమాదం జరిగినా వీళ్ళపైనే కేసు నమోదు చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం రాంగ్ రూట్ ప్రయాణం అనేది నిషిద్ధం. ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ రూట్లో రాకండి. హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి. వాహన పత్రాలు అందరు కలిగి ఉండాలి. నెంబర్ ప్లేట్ లేని వాహనాలలో పోతే వాళ్ళు నిజంగా మంచి పర్సనా ఏమైనా అఫెన్సులు చేయడానికి వచ్చినా మాకు తెలియదు. కాబట్టి అందరు నెంబర్ ప్లేట్ ఉన్న బండిని, నెంబర్ ప్లేట్ కంపల్సరిగా బండికి. జిల్లా కొమెర బాధితులైనటువంటి ఈ బాధితుల్ని నాగర్ కర్నూల్లో ఎలాంటి పోలీసుల ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకపోవడం కారణంగా, నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ రోజు వరకు నిందితుల్ని అరెస్టు చేయలేకపోవడానికి కారణంగా నాగర్ కర్నూలు జిల్లా బాధితుల్ని డీజీపీ గారి దగ్గర తీసుకురావడం జరిగింది హైదరాబాద్. డీజీపీ గారికి 5 రోజుల క్రితం అన్ని విషయాలు వారి దృష్టికి తీసుకుపోయినా డీజీపీ గారి నుంచి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిందితుల్ని అరెస్ట్ చేయలేదు, మర్డర్ కేసు నమోదు చేయలేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏ వంకలు చూపిస్తున్నారు. మరొక మహిళ ఎస్సీ అని చెప్పినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆచరణాత్మకంగా ఇంప్లిమెంటేషన్లో లేదు. మహిళ అబ్యూజింగ్ కింద సెక్షన్ పెట్టలేదు. మొత్తంగా కేసును నీరుగార్చి నిందితుల్ని రక్షించే పనిలో పోలీస్ వ్యవస్థ ఉందని బలంగా మాకు కళ్ళకు కట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తా ఉంది. ఈ క్రమంలో మాకున్న 3 కమిషన్స్, ఒకటి మహిళా కమిషన్ దగ్గరికి నిన్న పోవడం జరిగింది. ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వచ్చాము. కేవలం ఆ జస్టిస్ గారి మీద ఉన్నటువంటి అత్యంత గౌరవంగా వారి పట్ల ఉన్న సంపూర్ణ విశ్వాసంతో కమిషన్ దగ్గరికి వచ్చి చెప్పడం మా బాధ్యత. కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వచ్చి మరి చింతల శ్రీకాంత్ అడ్వకేట్ హైకోర్టు గారిని తీసుకొని వచ్చి మరి మొత్తం విషయాలను ప్రజెంట్ చేయడం జరిగింది. అయ్యా, మా వాళ్ళని బాధితులకి ఇంతవరకు పోలీసులు ఎలాంటి ఉపయోగం లేకుండా కేసులు బుక్ చేయలేదు. నిందితుల మీద ఉల్టా బాధితుల మీద కేసు పెట్టారు. అది విత్డ్రా చేసి నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి సెక్షన్స్ అన్ని పకడ్బందీగా అమలు చేసి వాళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా చేయూత వచ్చే విధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రవేశం జరగాలి. వారు హ్యూమన్ రైట్స్ కమిషన్ రికమెండేషన్స్తో తొందరగా మా పని కావాలని మిలాడ్ని మేము అందరం కోరాము. అడ్వకేట్ గారు మరింత విపులంగా కొన్ని విషయాలు చెప్పారు. వారు కూడా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.